రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అంటే భారత రాజ్యాంగం ఏ విధంగా రూపొందించబడింది, అదేవిధంగా ప్రపంచంలోని రాజ్యాంగాలు ఏ విధంగా పరిమాణాత్మక క్రమంలో ఈరోజు అమలు చేయబడుతున్నాయి అనేది దాని గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. ఏంటంటే టాపిక్ భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం. భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం. అయితే రాజ్యాంగాన్ని ఏ పేరుతో పిలుస్తారు అనంటే కాన్స్టిట్యూటియో అనే పదంతో పిలవడం జరిగింది. మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూటివ్ అనేటటువంటి పదం అనేది ఇది ఫ్రెంచి పదం. ఏ పదం అండి? కాన్స్టిట్యూటియల్ అనేది ఇది ఫ్రెంచ్ పదం. తర్వాత కాన్స్టిట్యూషనిజం అనేది కాన్స్టిట్యూటనిజం అనేది ఇది లాటిన్ పదం. అయితే కాన్స్టిట్యూషన్ అంటే టు ఎస్టాబ్లిష్ అనేటటువంటి మీనింగ్ రావడం జరుగుతుంది. అయితే మనము భారత రాజ్యాంగం అని చెప్తాము. రాజ్యాంగం అంటే ఏంటి, అసలు దాని మీనింగ్ ఏంటి? భారత రాజ్యాంగం అని చెప్తాము. ఏమంటాము? భారత రాజ్యాంగం అంటే ఇది భారత రాజ్యాంగం మీనింగ్ ఏంటి అంటే నియమ నిబంధనల సంపుటి లేదా సమాహారం. ఏం లేదు, నియమ నిబంధనల సంపుటి అంటే ఏంది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి అని ఒక దాంట్లో క్రోడీకరించడమే ఈ భారత రాజ్యాంగం అని దీని తెలుగు మీనింగ్ మనం అర్థం చేసుకోవచ్చును. అయితే ఈ రాజ్యాంగం భారత రాజ్యాంగం అని చెప్పుకున్నాం కదా, ఈ భారత రాజ్యాంగాన్ని ఇంకొక పేరుతో పిలుస్తారు. దాన్నే ఏమంటారు అంటే భారత సంవిధానం అంటారు. సంవిధానం. ఈ యొక్క భారత సంవిధానాన్ని భారత రాజ్యాంగం అంటాం కదా, భారత రాజ్యాంగం అంటాం. అయితే ఈ భారత రాజ్యాంగాన్ని గురించి వివరించడానికి వరకు రాజ్యాంగంలో 393వ అధికరణ అనేది భారత రాజ్యాంగాన్ని గురించి వివరిస్తుంది. అయితే ఈ రాజ్యాంగాలు అనేవి ఏ విధంగా మార్పు చెందుతూ వచ్చాయి అని అంటే మనకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గ్రీకు మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. గ్రీకు దేశం అంటే మనకు తెలుసు, ప్రపంచానికి మేధా సంపత్తిని, తెలివిని, జ్ఞానాన్ని, అదేవిధంగా ధైర్యాన్ని, సాహసానికి పెట్టింది పేరు ఈ గ్రీకు దేశం. ఈ గ్రీకు దేశంలోనే ఆవిర్భవించినటువంటి మహనీయుడు, నడిచి వచ్చే విశ్వవిద్యాలయంగా పేరు గడించినటువంటి అరిస్టాటిల్ జన్మస్థానం కూడా ఈ యొక్క గ్రీకు దేశంలోనే ఉంది. అయితే ఈ అరిస్టాటిలు తను రచించినటువంటి పాలిటిక్స్ అనేటటువంటి గ్రంథంలో రాజ్యాంగాన్ని గురించి పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈ అరిస్టాటిల్ అని చెప్పుకుంటున్నాం. ఈ అరిస్టాటిల్ శిష్యుడు ఎవరండి? అలెగ్జాండర్. ఈయన భారతదేశంలోకి దండయాత్రకు వచ్చి భారత రాజైనటువంటి పోరస్ లేదా పురుషోత్తముడు చేతిలో ఓడిపోయి అతనితోని సంధిని చేకూర్చుకున్నాడని, ఆ యొక్క పురుషోత్తము ద్వారానే భారతదేశానికి ప్రపంచాన్ని జయించాలన్న ఉద్దేశంతో అన్ని రాజ్యాలని ఓడిస్తూ తన యొక్క దండయాత్రని సాగించిన క్రమంలో
ఆ దండయాత్ర చేసేటటువంటి గొప్ప రాజుని ఓడించి అతనితో సంధి చేసుకున్నటువంటి వ్యక్తి భారతదేశానికి చెందినవాడని, ప్రపంచ దండయాత్రలో అడ్డుకట్ట వేసినటువంటి వ్యక్తి మహనీయుడు భారతదేశానికి చెందినవాడని మనం చరిత్రలో చదువుకుంటాం. అయితే ఈ యొక్క అరిస్టాటిల్ గురువు ప్లేటో ఉంటాడు. ప్లేటో యొక్క గురువు మనకు సోక్రటీస్ ఉంటాడు. అదేవిధంగా ఈ సోక్రటీస్ కూడా ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు మహిళ అసెన్నీతో అనేటటువంటి మహిళ ఈ యొక్క సోక్రటీస్ గురువుగా చెప్పుకోవచ్చును. మనకు అరిస్టాటిల్ ఉన్నాడు. అరిస్టాటిల్ గురువు ప్లేటో అంటాం. ఎవరండి? ప్లేటో లేదా ప్లాటో. ఈ ప్లేటో గురువు సోక్రటీస్. ఈ సోక్రటీస్ యొక్క గురువు అసెన్నీతో అనే మహిళ ఈ యొక్క సోక్రటీస్ కూడా గురువుగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే మనము ఈ యొక్క మానవ పరిణామ క్రమంలో స్వేచ్ఛా స్వాతంత్రాలతో మానవ హక్కులకి భంగం కలగకుండా అందరినీ సమాన భావంతో జీవనం కొనసాగించాలని, సమాన హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో తీసుకురాబడినదే ఈ యొక్క రాజ్యాంగాలు అనేవి. ప్రతి దేశానికి కూడా రాజ్యాంగం అనేది అవసరం. ఇప్పటికీ కూడా 238 దేశాల్లో 238 దేశాల్లో నేటికి 202 దేశాలు స్వతంత్ర రాజ్యాంగాన్ని, అంటే ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలనని కొనసాగిస్తున్నాయి. వాటి దేశాలకు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యాంగ అనుకూలంగా ఆ దేశాల యొక్క పరిపాలనని కొనసాగించడం అనేది జరుగుతుంది. అయితే మనము ఈ యొక్క రాజ్యాంగ చరిత్రలో భాగంగా మనకు ముఖ్యమైన అంశం ఏమున్నది అని అంటే 1215వ సంవత్సరంలో బ్రిటన్ రాజు అయినటువంటి జాన్ ఎడ్వర్డ్ తీసుకొచ్చినటువంటి మాగ్నా కార్టా అనేది చాలా ముఖ్యమైన అంశం. మనం ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చును. ఎందుకు అనంటే ఇది ప్రజల యొక్క అప్పటికి రాతియుగ పరిపాలన కొనసాగిస్తూ బానిసత్వాన్ని, అదేవిధంగా అధికారుల యొక్క గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తూ సామాన్య ప్రజల మీద ఆధిపత్యం చెలాయించేవారు. చాలా నిరంకుశంగా పరిపాలన చేసేవారు. అయితే అప్పుడు 1215వ సంవత్సరంలో జాన్ ఎడ్వర్డ్ ఎవరండి? జాన్ ఎడ్వర్డ్ సంస్కరణ తీసుకొస్తాడు. దాన్నే మాగ్నా కార్టా అంటాము. ఈ మాగ్నా కార్టా అనేది హక్కుల శ్వేతపత్రంగా ఈ యొక్క మాగ్నా కార్టాను పేర్కొంటారు. అయితే అందుకోసమే ఏదైనా సంస్కరణ తీసుకురాబడితే దాన్ని మాగ్నా కార్టాగా పోలుస్తారు. ఎట్లా అనంటే మనం 73, 74 రాజ్యాంగ సవరణలు చదువుకునే సందర్భంలో రిప్పన్ తీర్మానాన్ని స్థానిక స్వపరిపాలనా సంస్థల పాలిట మాగ్నా కార్టాగా పేర్కొంటాము. ఎవరు తీసుకొచ్చారు ఈ మాగ్నా కార్టాని? క్రీస్తు శకం 1215వ సంవత్సరంలో జాన్ ఎడ్వర్డ్ అనేటటువంటి బ్రిటన్ రాజు తీసుకురావడం జరిగింది. ఇది ఏంటండి? హక్కుల శ్వేతపత్రంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది కూడా స్వేచ్ఛా స్వతంత్రాలకు ఒక పునాదిగా చెప్పుకోవచ్చును. అయితే మనం ఇంతకుముందుకు చెప్పుకున్నాం, అరిస్టాటిల్ గురించి చెప్పుకున్నాం. అరిస్టాటిల్ ఆయన ముఖ్యంగా 4 గ్రంథాలని రచించడం జరిగింది. ఎవరండి? అరిస్టాటిల్ 3 గ్రంథాలని రచించాడు. ఒకటి ఎథిక్స్, 2 పాలిటిక్స్, 3 డి ఎనిమా, 4 పర్వత లీనియం అనేటటువంటి గ్రంథాలని
ఈ అరిస్టాటిల్ రచించడం జరిగింది. ఈ అరిస్టాటిల్ రచించినటువంటి ఈ యొక్క పాలిటిక్స్ గ్రంథంలోనే రాజ్యాంగాన్ని గురించి పేర్కొనడం అనేది జరిగింది. ఈ యొక్క అరిస్టాటిల్ని జీవశాస్త్ర పితగాను, జంతుశాస్త్ర పితగాను, రాజకీయ శాస్త్ర పితగాను, పౌరశాస్త్ర పితగాను పేర్కొనడం అనేది జరిగింది. దేనిలో అంటే అతన్ని ఈయన జీవశాస్త్ర పితామహుడు, జంతుశాస్త్ర పితామహుడు, 3 పౌరశాస్త్ర పితగాను, 4 పౌరశాస్త్ర పితగాను, జంతుశాస్త్ర పితగాను, అదేవిధంగా ఇతన్ని రాజకీయ శాస్త్ర పితగాను పేర్కొనడం అనేది జరిగింది. ఎవరిని? ఈ అరిస్టాటిల్ని. ఈ అరిస్టాటిలు రాజ్యాంగాన్ని గురించి, సాధారణ చట్టాలను గురించి వివరించడం అనేది వేరు చేసి చెప్పాడు. ఏ విధంగా అంటే పరిపాలన చేసేటటువంటి అధికారులు లేదా అధికార యంత్రాంగం తీసుకువచ్చేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉండాలి, అవి ఏ విధంగా పనిచేయాలి, దేనికి లోబడి పనిచేయాలి అని వివరించిండు. దేనికి లోబడి పనిచేస్తాయంటే అవి రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ అనుకూలంగా పనిచేయాలని చెప్పేసి మనకు అరిస్టాటిల్ అనేటటువంటి వ్యక్తి పేర్కొనడం జరిగింది. అయితే మనము భారత రాజ్యాంగ చరిత్రను తీసుకున్నట్లు అయితే భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నాటికి భారత రాజ్యాంగంలో 395 అధికరణలు, 395 అధికరణలు, 8 షెడ్యూల్స్, 12 భాగాలు తీసుకొస్తే ప్రస్తుతం 448 అధికరణలు, అదేవిధంగా 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు అనేవి ఉంటూ వాటిని తీసుకొచ్చి సుదీర్ఘ రాజ్యాంగంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న 395 అధికరణ అని చెప్పుకున్నాం. ఈ అధికరణని వివిధ పేర్లతో పిలుస్తారు. ఆ వివిధ పేర్లని గతంలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగాడు. ఈ అధికరణనే పృదుక్షయ అని, ప్రక్షయ అని, ప్రకరణ అని. ఏం పేర్లండి? పృదుక్షయ, ప్రక్షయ, అధికరణ, ఆర్టికల్స్, నిబంధన పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. అయితే మనం రాజ్యాంగ చరిత్రను గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రపంచ రాజ్యాంగ చరిత్రను గురించి అధ్యయనం చేసినప్పుడు లేదా భారత రాజ్యాంగ చరిత్రను గురించి తెలుసుకునే క్రమంలో మనము ఏ దేశం యొక్క రాజ్యాంగం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. అయితే మనకు తెలుసు, ఇంతకుముందుకే చెప్పుకున్నాం, గ్రీకు అనే దేశము ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న పురాతన రాజ్యాంగం కలిగినటువంటి దేశంగా మనము గ్రీకు లేదా గ్రీస్ దేశంగా చెప్పుకుంటాం. అయితే మనకు మొదటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసింది ఏంటండి? మొదటి రాజ్యాంగం ఏర్పాటు చేసిన దేశం ఏంది అని అంటే గ్రీకు లేదా గ్రీసు అనేటటువంటి దేశం. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉన్నటువంటి దేశం
గ్రీకు అయితే ప్రపంచంలో అతి తక్కువ రోజులు అంటే తక్కువ సమయాన్ని తీసుకొని రచించబడినటువంటి రాజ్యాంగం కానీ, దృఢమైన రాజ్యాంగంగా కానీ, తక్కువ నిబంధనలు ఉన్నటువంటి రాజ్యాంగం కానీ అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొంటాం. దృఢ రాజ్యాంగం తక్కువ కాలం తీసుకొని ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. ఇది 4 నెలల సమయం తీసుకుంటుంది. అదేవిధంగా అత్యధిక కాలాన్ని తీసుకున్నటువంటి రాజ్యాంగం ఏంది అని అంటే 9 సంవత్సరాల కాలం పట్టింది రాజ్యాంగానికి రచించడానికి. ఈ 9 సంవత్సరాల కాలాన్ని తీసుకున్నటువంటి దేశం ఏంది అని అంటే ఆస్ట్రేలియా అనే దేశ రాజ్యాంగాన్ని రచించడానికి 9 సంవత్సరాల కాలం పట్టింది. అదేవిధంగా భారతదేశ రాజ్యాంగానికి రచించడానికి పట్టినటువంటి సమయం 2 సంవత్సరముల 11 నెలల 18 రోజుల సమయం. దేనికండి ఇది? భారతదేశము ఇట్టి సమయాన్ని తీసుకోవడం జరిగింది. మనకు పరిమాణాత్మకమైనటువంటి రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశం ఉంది. ఏంటి అంటే బ్రిటన్. ఏంటి? పరిమాణాత్మక రాజ్యాంగం. ఏ దేశం అన్నది? బ్రిటన్. అసలు పరిమాణాత్మకం అంటే ఏంటి? పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగంలో మార్పులు చేయడం, ఎప్పటికప్పుడు మార్పులు చేయడమే పరిమాణాత్మకమైనది. అంటే ఉదాహరణకు చూసుకున్నట్టు అయితే మొన్నటి వరకు కరోనా అనేది ప్రపంచ దేశాలకు తెలియదు. కానీ కరోనా వచ్చిన తర్వాత కొన్ని కొత్త రూల్స్ని తీసుకురావడం జరిగింది. మాస్కును ధరించాలని, కొంత దూరాన్ని పాటించాలని, పక్క వ్యక్తులకు సన్నిహితంగా ఉండొద్దు అని కొన్ని కొత్త రూల్స్ను తీసుకురావడం జరిగింది. ఈ పరిస్థితి అనేది ఊహించని పరిస్థితి వచ్చినప్పుడు ముందు జరిగే విషయాలు కానీ తెలియదు కాబట్టి సందర్భానుసారంగా, సందర్భానికి అనుకూలంగా తీసుకొచ్చినటువంటి రాజ్యాంగాలే పరిమాణాత్మక రాజ్యాంగాలు. ఇవి వివిధ దశల్లో వివిధ రకాలుగా ఉంటాయి. అది ఏ రాజ్యాంగం అండి? బ్రిటన్ రాజ్యాంగంగా మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ యొక్క రాజ్యాంగం అనేది 2 రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఆవిర్భావాన్ని దృష్టిలో తీసుకొని, స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని 2 రకాలుగా విభజించడం అనేది జరిగింది. అయితే భారత రాజ్యాంగం అనేది దృఢ అదృఢ లక్షణాలని, భారత రాజ్యాంగం ఏముంటుందండి? దృఢ అదృఢ లక్షణాల కలయిక. ఏంటంటే అది భారతదేశము దృఢ మరియు అదృఢ లక్షణాల కలయికతోని ఏర్పడుతుంది. మనము ఏమనుకున్నామండి? స్వభావ సిద్ధంగా ఏర్పడేటటువంటి రాజ్యాంగ లక్షణాలు కలిగినటువంటి వాటిని మనం ఇప్పుడు చూద్దాం. స్వభావ సిద్ధంగా, ఆవిర్భావ సిద్ధంగా. ఆవిర్భావము, స్వభావము ఆధారాన్ని చేసుకొని రాజ్యాంగం ఒకటి. ఆవిర్భావం, ఇందులో 5 రకాలు ఉంటవి. స్వభావం, ఇందులో కూడా 5 రకాలు ఉంటవి. రాజ్యాంగం అనేది 2 భాగాలుగా విభజించి ఆవిర్భావం ఆధారంగా, 2 స్వభావం ఆధారంగా తీసుకురావడం జరిగింది. పరిమాణాత్మకమైన అంటే ఆవిర్భావం ఆధారంగా పరిమాణాత్మకమైనటువంటి రాజ్యాంగం, ఆమోద యోగ్యమైన రాజ్యాంగం, ప్రసాదిత రాజ్యాంగం, విప్లవ మూలక రాజ్యాంగం, సమ్మేళనయుతమైన రాజ్యాంగం అని ఈ 5 రకాలు ఉంటే, స్వభావం పరంగా లిఖిత రాజ్యాంగం,
అలిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం, దృఢ అదృఢ లక్షణాల కలయికతో ఏర్పడినటువంటి రాజ్యాంగం అని స్వభావం ఆధారంగా 5 రకాలుగా విభజించడం జరిగింది. మనం ఇప్పుడు పరిమాణాత్మక రాజ్యాంగం, ఒకటి పరిమాణాత్మక రాజ్యాంగం, దీనికి బ్రిటన్ ఉదాహరణగా చెప్పొచ్చును. అవునా? బ్రిటన్ని మనం ఇంతకుముందుగా చెప్పుకున్నాం. కరోనా సమయంలో కొత్త రూల్స్ని తీసుకొచ్చి ఆ రూల్స్కి అనుకూలంగా పరిపాలన చేస్తారు. దానికోసం అనేది ఒక కొత్త నిబంధనలు ఏర్పాటు చేస్తారు. ఇది పరిమాణాత్మకమైనటువంటి స్వభావం కలిగింది అని మనకు ఆవిర్భావాల దృష్ట్యా ఏర్పాటు చేసిన మొదటి అంశంగా పేర్కొన్నాం. తర్వాత ఆమోదయోగ్యమైనటువంటిది, 2 ఆమోదయోగ్య రాజ్యాంగం. భారత్, అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఈ ఆమోదయోగ్యమైనవి. ఆమోదయోగ్యము అంటే ఒక దేశానికి రాజ్యాంగం అవసరమని, ఆ రాజ్యాంగాన్ని రచించడానికి ఒక కమిటీలను వేసి నిపుణుల సమక్షంలో వాటిని చర్చించి అందరూ కూర్చొని దాన్ని అందరూ ఆమోదించి సంతకాలు పెట్టి దేశ పరిపాలనకు ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, ఈ యొక్క హక్కులు, ఈ యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి విధుల్ని వాళ్ళు పొందుపరిచి దాన్ని అందరూ ఆమోదిస్తారు. కాబట్టి దాన్ని ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగంగా చెప్తాం. భారత్ ఆమోదయోగ్య రాజ్యాంగం ఎప్పుడైతుంది అని అంటే 1950 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగం అనేది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్ని పూర్తి చేసుకొని ఆ రోజు ఆమోదిస్తే 1900 ఈ యొక్క రాజ్యాంగాన్ని దీన్ని జనవరి 26న అమలు చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని అనేది చెప్పాము, అందరి ఆమోదంతో అంగీకరించేదే లేదా అందరి సంతకాలు పెట్టిందనే ఆమోదయోగ్యంగా చెప్పుకోవచ్చు. 3 ప్రసాదిత రాజ్యాంగం, 3 ప్రసాదిత రాజ్యాంగం. దీనికి డెన్మార్క్ లాంటి దేశాలు ఉదాహరణగా చెప్పొచ్చు. డెన్మార్క్ కానీ, న్యూజిలాండ్ కానీ కొన్ని దేశాలు. డెన్మార్క్, న్యూజిలాండ్. అసలు ఏంటి ఈ యొక్క ప్రసాదితం అంటే ఏంటి? ప్రసాదితం అంటే ఆనాడు బ్రిటిష్ రాజ్యం మొత్తం ప్రపంచాన్ని పరిపాలించిన సందర్భంలో, తన చెప్పు చేతలోకి తెచ్చుకున్న సందర్భంలో ఈ యొక్క దేశాలకు స్వతంత్రాన్ని ఇస్తూ వాళ్ళు రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని కూడా వారికి బదిలీ చేసి ఇచ్చిపోవడం జరుగుతుంది. దాన్నే ప్రసాదిత రాజ్యాంగంగా లేదా ప్రసాదిత స్వభావం కలిగినటువంటిది అని చెప్పొచ్చును. అయితే మరి భారతదేశానికి కూడా వెళ్తూ స్వతంత్రం ఇవ్వడంతో పాటు మనం చదువుకుంటాం 1935వ చట్టాన్ని, దీన్ని జిరాక్స్ కాపీగాను దీన్నే మినీ రాజ్యాంగంగా చెప్పుకుంటాం కదా అనే డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే బ్రిటన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 1935 చట్టంలోని మనం అంశాలు తీసుకున్నప్పటికీ ఈ యొక్క రాజ్యాంగ పరిషత్తులో వాటి గురించి చర్చించడం జరిగింది. చర్చించి వాటిని పరిశీలించిన తర్వాతనే ఆమోదించడం జరిగింది. కాబట్టి మనది ఆమోదిత రాజ్యాంగం అవుతుంది తప్ప ప్రసాదిత రాజ్యాంగం కాదు అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే 4వది విప్లవ మూలక రాజ్యాంగం. విప్లవ మూలక రాజ్యాంగం. ఇది దీనిలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలు వస్తాయి. ఎందుకు అనంటే విప్లవ మూలకం అని ఎందుకు అంటున్నాము అనంటే వీటిని పరిపాలించే లేదా వీటిని చెప్పు చేతలోకి తీసుకున్నటువంటి బ్రిటన్ లేదా బ్రిటిష్ ప్రభుత్వము స్వతంత్రం వీళ్ళకి ఇవ్వలేదు. రాజ్యాంగాన్ని కూడా
ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకోమని చెప్పలేదు. కానీ వీరు ప్రజలే చైతన్యవంతులై ఆ బ్రిటిష్ ప్రభుత్వ పాలనకి వ్యతిరేకంగా వారికి స్వతంత్రం కావాలని పోరాటం చేసి వారికి కావలసిన హక్కుల్ని కొట్లాడి తెచ్చుకున్నారు. కాబట్టి విప్లవాల రూపంలో కొట్లాడినారు. కాబట్టి రెవల్యూషన్ అనేది వచ్చింది. కాబట్టి దీన్ని విప్లవం మూలక రాజ్యాంగంగా చెప్తాము. అందుకే ఈ విప్లవ మూలక రాజ్యాంగంలో అమెరికా విప్లవం ఉన్నది, రష్యా విప్లవం ఉన్నది, ఫ్రెంచ్ విప్లవం అనేది ఉన్నాయి. కాబట్టి విప్లవ మూలక రాజ్యాంగంగా చెప్తాము. అయితే సమ్మేళన రాజ్యాంగం అనేది ఉంటుంది. 5వ అంశం ఏంటి అని అంటే మనం చెప్పుకున్నట్టుగా సమ్మేళన రాజ్యాంగం. 5 సమ్మేళన రాజ్యాంగం. ఇది యూరప్ దేశంలో చిన్న చిన్న దేశాలన్నీ కలిసి ఒక సమ్మేళనంగా ఒక సమూహంగా ఏర్పడి అవి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అంటే కంబైన్డ్గా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క చిన్న దేశాల రాజ్యాంగాన్ని సమ్మేళన రాజ్యంగా మనం చెప్పుకోవచ్చును. అయితే ఇప్పుడు స్వభావం ఆధారంగా 5 రకాలైనటువంటి రాజ్యాంగాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. దేని ఆధారంగా అండి? స్వభావం ఆధారంగా. ఆవిర్భావం ఆధారంగానైతేనేమో పరిమాణాత్మకమైనయని, ఆమోదయోగ్యమైనయని, అదేవిధంగా ప్రసాదితమని, విప్లవ మూలకమని, సమ్మేళనయుతమని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ స్వభావం ఆధారంగా వచ్చినటువంటి ఏంటి అని అంటే 1 లిఖిత రాజ్యాంగం. ఇది లిఖిత రాజ్యాంగం అమెరికా, భారత్, ఫ్రాన్స్ లాంటి ఇతర దేశాలు. అంటే లిఖిత రాజ్యాంగం అంటే ఏం లేదండి, రాజ్యాంగాన్ని రచించడం అనేది జరుగుతుంది. ముందే ఈ రాజ్యాంగం అనేది ఒకటి రచించి నియమ నిబంధనల సంపుటిని ఏర్పాటు చేసి ఆ నియమ నిబంధనల సంపుటికి అనుకూలంగా ఆ యొక్క ప్రభుత్వాలు పనిచేయాలి అని, దాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని చెప్పేదే మనకు లిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగం అనేది మనకు తెలుసు. భారతదేశం కూడా ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకొని దానికి అనుకూలంగానే ఏర్పాటు చేసిందని అలిఖిత రాజ్యాంగం అనేది ఉన్నది. అయితే అలిఖిత రాజ్యాంగం 2 అలిఖిత రాజ్యాంగం. దీనికి ఉదాహరణగా బ్రిటన్ని చెప్పొచ్చును. మనకు తెలుసు, ఇంతకుముందుకి అనుకున్నాం, ఇవి పరిమాణాత్మకమైనటువంటి రాజ్యాంగం అని, అన్ని విషయాలను గురించి రాజ్యాంగంలో పేర్కొనడం అనేది జరగదని, సందర్భానుసారంగా మాత్రమే రాజ్యాంగంలో వీటిని పొందుపరుస్తారని చెప్పినాం. బ్రిటన్తో పాటు మనకు ఇంకోటి ఏంటి అని అంటే పోలాండ్ దేశం. అలిఖిత రాజ్యాంగము బ్రిటన్ కాదండి, పోలాండ్. లిఖిత రాజ్యాంగం పోలాండ్ లాంటి దేశాలు ఈ యొక్క రాజ్యాంగాన్ని సందర్భానుసారంగా ఫాలో అయితే ఆ తర్వాత దృఢ రాజ్యాంగంగా 3వ అంశము దృఢ రాజ్యాంగం. బ్రిటన్ అనేది అదృఢ రాజ్యాంగంలో వస్తుంది. దృఢ రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. తక్కువ నిబంధనల నుండి మార్చడానికి అవకాశం లేనటువంటిది, మార్చే సందర్భం ఉంటే కఠినమైనటువంటి రూల్స్ని, అంటే చట్టసభలతో పాటు రాష్ట్రాలు కూడా ఆమోదం తెలిపి మార్చాల్సి ఉంటుంది. కాబట్టి యావత్ దేశంలో ఉన్నటువంటి కేంద్రము రాష్ట్రాలు 2 ఆమోదం తెలిపితేనే ఈ యొక్క రాజ్యాంగాల్ని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కఠినమైన నిబంధన ఉన్నది. కాబట్టి దీన్ని దృఢ రాజ్యాంగంగా పేర్కొన్నాం. ఈ దృఢ రాజ్యాంగానికి ఉదాహరణగా మనము అమెరికా రాజ్యాంగాన్ని చెప్పుకుంటున్నాం. అదృఢ రాజ్యాంగంగా మనకేమొస్తుందంటే 4వ అంశం అదృఢ రాజ్యాంగం. అదృఢ రాజ్యాంగానికి ఉదాహరణగా బ్రిటన్ని తీసుకుంటాం. మనకు తెలుసు, బ్రిటన్ రాజ్యాంగాన్ని
ఒకే విధంగా ఉండదు. సందర్భానుసారంగా దాన్ని ఎప్పుడు మారుస్తూనే ఉంటారు. అంటే కొత్త కొత్త మార్పుల్ని, అంటే కొత్త నిబంధనల్ని, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత 5th అంశం అదృఢ లక్షణాల కలయిక. 5వది దృఢ అదృఢ రాజ్యాంగం. ఈ అదృఢ లక్షణాలు కలిగిన రాజ్యాంగంలో భారత్ని ఉదాహరణగా తీసుకోవచ్చును. ఎందుకు అంటే సాధారణ చట్టాలు చేసే సందర్భంలో ఉభయ సభలు, రాజ్యసభ మరియు లోక్సభ ఆమోదం తెలిపితే 50% కంటే ఎక్కువ మెజార్టీ తెలిపిన సందర్భంలో అవి చట్టంగా రూపొందుతాయి. ఆ చట్టంగా సాధారణ చట్టాలనేవి రూపొందుతాయి. ఆ సందర్భంలో భారత రాజ్యాంగాన్ని అదృఢ రాజ్యాంగంగాను చెప్పొచ్చును. అదేవిధంగా కంకరెంట్ లిస్టులో కానీ లేదా ఏదైనా సంస్కరణలు చేసే సందర్భంలో కానీ తీసుకొచ్చేటటువంటి 3వ సవరణ ఉంటుంది మనకి. అంటే రాష్ట్రాల ఆమోదం ఉండేటటువంటి రాజ్యాంగ సవరణ విధానంలో 3వ భాగంలో మనకు ఉన్నట్లయితే దానిని, అంటే కేంద్రంలో ఉన్నటువంటి మనకు పార్లమెంటు ఆమోదం తెలిపినప్పటికీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ కానీ విధాన సభలు అవి ఆమోదం తెలిపి ఆ యొక్క చట్టాలకి అవి ఆమోదం తెలిపి అన్ని రాష్ట్రాలు, అంటే 50% కంటే ఎక్కువ మెజారిటీ పొందినట్లయితేనే అది రాజ్యాంగ సవరణగా అదొక అమెండ్మెంట్గా రూపొందుతుంది. కాబట్టి ఇది జరగాలి అని అంటే కొంచెం కష్టమైన పని. కాబట్టి ఈ సందర్భంలో దీన్ని దృఢ రాజ్యాంగంగాను చెప్పుకోవచ్చు. అంటే సాధారణ చట్టాల విషయంలోనేమో అదృఢ రాజ్యాంగంగాను, రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఉండి ఈ యొక్క వీటిని మార్చే సందర్భంలో మాత్రము దాన్ని దృఢ రాజ్యాంగంగాను చెప్పడం జరుగుతుంది. ఇది రెండింటి కలయికనే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనంగా మనం చెప్పుకుంటాం. భారతదేశ రాజ్యాంగ చరిత్ర యొక్క నేపథ్యం గురించి తెలుసుకునే క్రమంలో ఇది లిఖిత అలిఖిత అదృఢ లక్షణాల కలయిక అని చెప్పుకున్నాం. అయితే ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా దీన్ని 6 దశలుగా విభజించడం జరిగింది. ఈ 6 దశల్ని ఎవరు విభజించారు అంటే బిసి రావత్ అనేటటువంటి వ్యక్తి ఎన్ని దశలండి? 6 దశలుగా విభజించాడు. మొదటి దశగా మనం చూసుకుంటే 1600 సంవత్సరం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడ్డ నాటి నుంచి 1773 రెగ్యులేటింగ్ చట్టం ఒక దశగాను, రెండవ దశగా 1773 సంవత్సరం నుంచి మనకు 1773 నుంచి 1858 సిపాయిల తిరుగుబాటు తదనంతరం వచ్చినటువంటి ఈ యొక్క విక్టోరియా మహారాణి ప్రకటనని ఒక దశగా తీసుకుని, మూడవ దశగా 1858 నుంచి 1909 ఏంటండి మింటో మార్లే సంస్కరణని ఒక దశగా తీసుకొని ఆ మధ్య కాలాన్ని ఒక దశగా తీసుకొని, నాలుగవ దశగా 1909 మింటో మార్లే నుంచి 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఒక దశగాను, ఐదవ దశగా 1935 నుంచి 1947 స్వతంత్రం వరకు ఒక దశగాను, ఆరవ దశ చివరి దశగా 1947 సంవత్సరం నుంచి భారత రాజ్యాంగాన్ని పూర్తి చేసి నటువంటి 1950 సంవత్సరాన్ని భారత రాజ్యాంగం అమలుకు వచ్చినటువంటి దాన్ని ఆరవ దశగాను వివరించడం అనేది జరిగింది. అయితే భారత రాజ్యాంగాన్ని నిర్మించే క్రమంలో విభజించినటువంటి వివిధ దశలతో పాటు మనకు చరిత్రను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే ఈ 1600 సంవత్సరంలో
ఈస్ట్ ఇండియా కంపెనీని డిసెంబర్ 31 తారీఖున 1600 సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖున అర్ధరాత్రి వేళ నూతన సంవత్సర వేడుకలలో మునిగి తేలుతున్నటువంటి ఆ యొక్క బ్రిటిష్ సామ్రాజ్య రాణి అయిన క్వీన్ ఎలిజబెత్ని ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ప్రైవేట్ కంపెనీ వారు ఆమెని మత్తులో లేదా ఆమె ఆ సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలో ఇదే అదునుగా భావించి వారు ఆమె నుంచి వీరు వ్యాపారాన్ని చేసుకోవడం కోసము మొట్టమొదటిసారిగా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఏ సంవత్సరం అండి? 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార నిమిత్తం భారతదేశానికి రావడం జరిగింది. అయితే ఈ భారతదేశానికి వచ్చే క్రమంలోనే వారు మొట్టమొదటిగా భారతదేశంలో వారి యొక్క వ్యాపార వాణిజ్య కేంద్రాలని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మొఘల్ పరిపాలకుడైనటువంటి జహంగీర్ని 1608 సంవత్సరంలో విలియం హకిన్స్ అనేటటువంటి వ్యక్తి వచ్చి అతను ఏం చెప్తాడు అంటే భారతదేశానికి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలకి ఆయన వ్యాపార స్థావరాలని ఏర్పాటు చేసుకుంటాము, నౌకా ప్రాంతాలని నిర్మించుకుంటామని చెప్పేసి వస్తే ఇట్టి విషయాన్ని అంటే వీరి యొక్క కుతంత్రాలని బ్రిటిష్ వారి యొక్క దౌర్జన్యాన్ని దమన నీతిని జహంగీర్కు వాస్తవంగా అవగాహన ఉండి వారిని తిరస్కరించడం అనేది జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఏ ఇయర్ అండి? 1608 సంవత్సరంలో విలియం హకిన్స్ అనేటటువంటి వ్యక్తి జహంగీర్ ఆనాటి మొఘల్ చక్రవర్తి అక్బర్ తనయుడైనటువంటి జహంగీర్ సంస్థానాన్ని సందర్శిస్తే ఆయన తిరస్కరించడం జరుగుతుంది. అయితే ఆ తదుపరి కాలంలో ఆ తరువాత ఈ యొక్క 1608 నుంచి 1615 మధ్య కాలంలో అంటే 1615 కాలంలో మన్రో అనేటటువంటి వ్యక్తి వచ్చి థామస్ మన్రో అనేటటువంటి వ్యక్తి చాలా తెలివి కలిగి ఉన్నటువంటి వ్యక్తి, సమయస్ఫూర్తి సందర్భానుసారం నడుచుకునేటటువంటి వ్యక్తి, బహుభాష అంటే అన్ని రంగాల్లో అతనికి తెలివితేటలు ఉన్న వ్యక్తి కాబట్టి జహంగీర్ని మభ్యపెట్టి జహంగీర్కు కొన్ని రకాలైనటువంటి గిఫ్టులనిచ్చి తాయిలాలనిచ్చి అతన్ని లోబర్చుకోవడం జరుగుతుంది. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఈ 1608లో వచ్చారు కదా, అయితే ఈ 1615 సంవత్సరంలో వచ్చినటువంటి థామస్ మన్రో సరే ఎంత తెలివి కలవాడైనా ఏదైనప్పటికీ కూడా ఇక్కడ జహంగీరు థామస్ మన్రో మాట వినడానికి మరొక కారణం కూడా ఉంది. ఎందుకు అనంటే అప్పటికే వచ్చినటువంటి పోర్చుగీస్ వారు 1608 నుంచి 1615 మధ్యన వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వారు చేసినటువంటి భారతదేశానికి నష్టాన్ని ఈ యొక్క జహంగీర్ గుర్తించడంతో ఈ యొక్క సంధికి లేదా ఈ యొక్క ఒప్పందానికి అతను ఒప్పుకోవడం జరుగుతుంది. అయితే 1612వ సంవత్సరంలో సూరత్లో ఎప్పుడండి 1612లో సూరత్లో మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. సూరత్లో మొదటి స్థావరాన్ని అదేవిధంగా 1639వ సంవత్సరంలో మద్రాస్ మరియు మచిలీపట్నంలో ఈ యొక్క వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత కాలంలో 1667 సంవత్సరంలో బ్రిటిష్ వారు నాణేలను ఏం చేస్తారంటే నాణాలను ముద్రిస్తారు. అంటే నాణాలను కూడా వాడుకలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 1687వ సంవత్సరంలో మద్రాస్లో మున్సిపాలిటీని
మున్సిపాలిటీ నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1726వ సంవత్సరంలో ఏం చేస్తారండి, మద్రాస్, కలకత్తా, బొంబాయి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరుగుద్ది. అదేవిధంగా ఈ 1726వ సంవత్సరంలోనే వీళ్ళు మేయర్ కోర్టులు ఎక్కడ ఏర్పాటు చేస్తారండి? ఈ మేయర్ కోర్టులు కలకత్తా నగరంలో, దీన్ని కూడా కలకత్తా నగరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పరిపాలనకి అనుకూలంగా ఉండే విధంగా పూర్తి అధికారాలను కల్పిస్తూ కలెక్టర్ వ్యవస్థని 1772వ సంవత్సరంలో వారెన్ హేస్టింగ్ తీసుకురావడం జరుగుతుంది. కలెక్టర్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. కలెక్టర్ వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరని కూడా గత పరీక్షల్లో అడగడం జరిగింది. 1772 సంవత్సరం వారెన్ హేస్టింగ్స్ ఏ వ్యవస్థ అండి? కలెక్టర్ వ్యవస్థ. ఆనాడు కలెక్టర్ వ్యవస్థకి ఇప్పుడున్నటువంటి కలెక్టర్ వ్యవస్థకి చాలా తేడా ఉంది అండి. ఎందుకు అంటే ఆనాడు తీసుకురాబడినటువంటి కలెక్టర్ వ్యవస్థలో రాజకీయ నాయకులు, అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ నాయకుల మీద కూడా ఆధిపత్యాన్ని చెలాయించగలిగేటటువంటి పూర్తి స్థాయి అధికారాలు, పరిపాలనకు సంబంధించినటువంటి అధికారాలు, అదేవిధంగా రక్షణకు సంబంధించినటువంటి అధికారాలు కూడా ఈ యొక్క కలెక్టర్కు ఉండి, కలెక్టర్ అనేటటువంటి వ్యక్తి చాలా పవర్ఫుల్గా ఉండేవాడు. మనకు అంటే గత కాలంలో అది లేదా బ్రిటిష్ పరిపాలన కాలంలో ఉన్నటువంటి కలెక్టర్ వ్యవస్థ చాలా బలోపేతమైనదిగా మనం తెలుసుకోవచ్చును. అదేవిధంగా మనం అనుకున్నాం, ఈ యొక్క విలియం హకిన్స్ జహాంగీర్ పీరియడ్లో వస్తే ఒప్పుకోనటువంటి విలియం హకిన్స్ జహాంగీర్ పీరియడ్లో భారతదేశానికి వ్యాపారం కోసం వస్తే ఒప్పుకోనటువంటి మన జహాంగీర్ 1615వ సంవత్సరంలో థామస్ మన్రో వచ్చినప్పుడు ఒప్పుకోవడానికి గల కారణాలు పోర్చుగీస్ వారు చేసినటువంటి కొన్ని దమన నీతి చర్యలు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే ఈ పోర్చుగీస్ వారు భారతదేశానికి అసలు ఎప్పుడు వచ్చిర్రు? ఈ పోర్చుగీస్ వారి వల్లనే మనకు ఐరోపా వారి రాక అని భారతదేశ చరిత్రలో మనం చదువుకుంటాం. ఐరోపా వారి రాకలో మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చినటువంటి వారు పోర్చుగీస్ వారు, ఆ తర్వాత డచ్ వారు, ఆ తర్వాత వచ్చినటువంటి వారే బ్రిటిష్ వారు. అయితే ఈ పోర్చుగీస్ వారు భారతదేశానికి అసలు ఎందుకు వచ్చిర్రు, దానికి గల చరిత్ర ఏంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే మనకు తెలుసు 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసిరని చెప్పేసి చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏర్పాటు చేసుకోవడానికి గల వెనకకు వెళితే మనము పూర్వ చరిత్రను చూసినట్లయితే 1453వ సంవత్సరంలో, ఎప్పుడండి? 1453వ సంవత్సరంలో రెండవ మహమ్మద్ అనేటటువంటి రాజు కాన్స్టాంటినోపుల్ లేదా కాన్స్టాంటినోపిల్ ప్రాంతాన్ని హస్తగతం చేసుకుంటాడు. అసలు మనము ఈ కాన్స్టాంటినోపుల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమున్నది అని అంటే 1453 ఆ ప్రాంతంలో ఏం జరిగింది అని అంటే క్రిస్టియన్లకి ముస్లింలకి మతపరమైన యుద్ధాలు, మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని కొట్టుకు చస్తున్నారు. అయితే అలా మత యుద్ధాలు జరిగే క్రమంలో వీరు ఏం చేస్తారు అని అంటే ఒక్కసారిగా జరగని ఈ మత యుద్ధాలు అనేవి దశల వారీగా జరుగుతాయి. అయితే చివరిసారిగా జరిగే ఈ మత యుద్ధంలో వారు ఒక ప్రతిపాదన తీసుకొస్తారు, వారు ఒక నిర్ణయానికి వస్తారు. ఏమని వస్తారు అని అంటే ఈ చివరి యుద్ధంలో లేదా ఈ యుద్ధంలో ఎవరైతే విజేతలుగా గెలుస్తారో వారు వారి యొక్క సొంత రాజ్యాలని
వాళ్ళు హస్తగతం లేదా వారు వారు ఆధీనంలోకి తీసుకోవచ్చు అని ఒక కండిషన్ పెట్టుకొని వారు యుద్ధం చేస్తే, ఈ యుద్ధంలో అరబ్బులు లేదా తురుష్కుల తరపున ఉన్నటువంటి రెండో మహమ్మద్ విజయం సాధించడం అనేది జరుగుతుంది. ఎవరండి? అరబ్బులు వర్సెస్ క్రిస్టియన్ మతం వారికి మధ్యన యుద్ధాలు జరిగేవి. ఈ యుద్ధాలనే క్రుసేడ్ యుద్ధాలుగా పిలుస్తారు. ఈ యుద్ధాల పేరేందని కూడా గతంలో క్వశ్చన్ అడగడం జరిగింది టీఎస్పీఎస్సీలో కానీ ఇతర ఎగ్జామ్స్లో కానీ. అయితే ఈ క్రుసేడ్ యుద్ధాలలో గెలుపొందినటువంటి రెండవ మహమ్మదు కాన్స్టాంటినోపుల్ని హస్తగతం చేసుకుంటూ, అయితే ఈ కాన్స్టాంటినోపుల్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఈ యొక్క ఆసియా ఖండంలో కానీ లేదా భారతదేశంలో కానీ ఐరోపా వారు రావాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ ఐరోపా వారు ఆసియా ఖండంలోనికి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి రహదారి పోయే ప్రాంతం ఏంది అని అంటే ఈ కాన్స్టాంటినోపిల్. ఈ కాన్స్టాంటినోపిల్ ప్రాంతం నుండి ఈ యొక్క రహదారి మార్గం అనేది ఉంది. ఇది చాలా ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. ఎందుకు అనంటే, ఈ రహదారిని మూసివేస్తే ఈ ఐరోపాకి ఆసియా లేదా భారతదేశ దేశాలకి మధ్యన ఉన్నటువంటి సంబంధాలు తెగిపోతాయి. ఎందుకనంటే ఇది అడ్డుకట్టగా మారుతుంది. అయితే ఈ రెండో మహమ్మదు అతను గెలిచాడని చెప్పుకున్నాం. ఈ క్రుసేడ్ యుద్ధంలో అతను విజయం సాధించడంతో ఐరోపా వారికి అవసరమైనటువంటి ఈ యొక్క రహదారిని మూసివేయడం జరుగుతుంది. అయితే ఐరోపా వారికి భారతదేశం వారికి ఉన్నటువంటి సంబంధము ఏంది అని అంటే, ఐరోపా వారు శీతల దేశాల్లో నివసిస్తున్నారు కాబట్టి వారికి ప్రధాన ఆహారంగా మాంసాన్ని తీసుకుంటారు. ప్రధానంగా మాంసాన్ని తీసుకునే క్రమంలో వారు మాంసం అనేది నిల్వ చేయడం కోసం కానీ లేదా రుచికరంగా ఉండడం కోసం కానీ సుగంధ ద్రవ్యాలని వినియోగించడం జరుగుతుంది. భారతదేశంలో దొరికేటటువంటి మస్లిన్ అనేటటువంటి పట్టును కానీ, అదేవిధంగా నూలు వస్త్రాలని కానీ, ఇక్కడ ఉన్నటువంటి వివిధ వస్తువుల్ని అక్కడ ఉన్నటువంటి బంగారం, వెండి కానీ మిగతా వస్తువుల్ని భారతదేశానికి దిగుమతి ఎగుమతి చేయడం అనేది జరిగేది. ఈ దిగుమతి ఎగుమతి క్రమంలోనే ఈ కాన్స్టాంటినోపిల్కి ప్రత్యేకత సంపాదించుకుంది. అయితే ఇక్కడ రెండో మహమ్మదు ఈ యొక్క కాన్స్టాంటినోపిల్ హస్తగతం చేసుకొని మూసివేస్తే అప్పుడు ఏమవుతుంది అని అంటే, పోర్చుగల్ని పరిపాలించేటటువంటి రాజు ది హెన్రీ ది నావిగేటర్గా బిరుదు పొందినటువంటి వాడు ఎవరు? పోర్చుగల్ రాజు హెన్రీ. ఇతనికి ఉన్న బిరుదు ఏంది? ది నావిగేటర్. పోర్చుగల్ రాజు హెన్రీ ది నావిగేటర్ అనేటటువంటి బిరుదుని కలిగి ఉన్నాడు. అయితే ఈ పోర్చుగల్ రాజు హెన్రీ ది నావిగేటర్ ఏం చేస్తాడు అనంటే, సుగంధ ద్రవ్యాల అవసరం యూరప్ దేశాలకు ఎంతైనా ఉందని, అది లేకపోతే మనం మనుగడ కానీ మన అవసరాలు తీరవన్న ఉద్దేశంతో ఆయన పేరులో ఉంది బిరుదేంది? నావిగేటర్. అంటే నౌకా తర్ఫీదుని, నౌకా ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి కొంతమందిని సెలెక్ట్ చేసి అతను భారతదేశము లేదా వివిధ ఆసియా దేశాల అన్వేషణలో ఈ యొక్క జల మార్గాన్ని, సముద్ర మార్గాన్ని కనిపెట్టమని అతను పంపిస్తే, మనకు తెలుసు 1498 మే 20న ఏ రోజు అండి? క్రీస్తు శకం 1498 మే 20వ తేదీన వాస్కోడి గామా భారతదేశంలోని కాలికట్, ఇది ఎక్కడుందండి? కేరళ తీరంలో ఉన్నటువంటి కాలికట్ ప్రాంతాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఈ వాస్కోడి గామా సముద్ర మార్గాన్ని కనిపెట్టిన సందర్భంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజు ఎవరు అనంటే జామారిన్ అనేటటువంటి రాజు ఆ యొక్క కాలికట్ ప్రాంతాన్ని పరిపాలించడం జరుగుతుంది. అయితే భారతదేశాన్ని వాస్కోడి గామా వచ్చిన సమయంలో
పరిపాలించిన రాజు ఎవరని కూడా మనకు గతంలో అడగడం జరిగింది. అతను ఎవరు అని అంటే బాబర్. ఎవరండి? బాబర్. బాబర్ అనేటటువంటి మొఘల్ చక్రవర్తి. ఈయన ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసే క్రమంలోనే భారతదేశానికి వాస్కోడి గామా రావడం అనేది జరిగింది. అయితే మనకు ఈ వాస్కోడి గామా ఏమైతుంది అని అంటే ఇతను భారతదేశానికి వచ్చాడని చెప్పుకున్నాం. భారతదేశంలోని కాలికట్ ప్రాంతానికి చేరుకొని అక్కడ దొరికే సుగంధ ద్రవ్యాలన్నీ తను ఓడలో తీసుకొని తన యొక్క యూరప్ దేశంలో లేదా పోర్చుగల్ దేశంలో అమ్ముకుంటే అతనికి ఇక్కడ తీసుకున్న దానికంటే కొన్ని రెట్లు ఎక్కువ రావడంతో రాత్రికి ఆయన ధనవంతుడు కావడంతో మళ్ళీ తిరిగి భారతదేశానికి రెండోసారి రావడం జరుగుతుంది. అతను భారతదేశంలోనే వచ్చి అనారోగ్యంతో చనిపోవడం జరుగుతున్నది. అయితే ఆయన యొక్క సమాధి కూడా భారతదేశంలో లభిస్తుంది. మనము అయితే ఎందుకు ఈ పోర్చుగీస్ వారు రావడంతో ఇక్కడ మనం చెప్పుకున్న వాస్కోడి గామా అత్యధికంగా ధనాన్ని లేదా అత్యధిక సంపాదనని భారతదేశం ద్వారా పొందిండు కాబట్టి భారతదేశంలో ఖనిజ సంపదలకు కానీ సుగంధ ద్రవ్యాలకు కానీ వివిధ వస్తువులకు కానీ కేంద్ర బిందువు అని చెప్పేసి గ్రహించినటువంటి ఐరోపా వారు పోర్చుగీస్ తర్వాత డచ్చి వారి తర్వాత బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చి భారతదేశంలో వారి యొక్క ప్రాబల్యాన్ని పెంపొందించుకున్నారు. అయితే ఈ బ్రిటిష్ వారు వచ్చే క్రమంలో భారతదేశంలో పునాది పడినటువంటిదిగా చెప్పుకునే ఒక యుద్ధం ఉంది. అదే ప్లాసీ యుద్ధం. ఇది 1757. మనం ఇక్కడ ప్లాసీ యుద్ధం గురించి తెలుసుకోవాలి. ప్లాసీ యుద్ధం ఎప్పుడండి? 1757వ సంవత్సరంలో జరుగుతుంది. ఎవరంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్గా రాబర్ట్ క్లైవ్ వర్సెస్ సిరాజ్ ఉద్దౌలా. బెంగాల్ పాలకుడు. అయితే 1757 జూన్ 23న ఎప్పుడండి? జూన్ 23వ తేదీన బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి రాబర్ట్ క్లైవ్గా సిరాజ్ ఉద్దౌలాకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరగటానికి గల కారణము ఏంది అని అంటే అప్పటికే లాభాలు పొందుతున్నటువంటి పోర్చుగీస్ వారిని చూసి ఈర్ష్య చెంది వారు కూడా భారతదేశంలో వారి స్థావరాలని ఏర్పాటు చేసుకొని వారు ఎదగాలి, సంపాదించాలి అన్న ఉద్దేశంతో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశంలో కోటలను నిర్మించడం, వారి స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమాలు చేస్తున్న వారి యొక్క ఆలోచన విధానాన్ని చిన్న వయసుడైనప్పటికీ పసిగట్టినటువంటి సిరాజ్ ఉద్దౌలా వాస్తవంగా ఆయన యువకుడు. సిరాజ్ ఉద్దౌలా కోరమీసం కలిగినటువంటి తక్కువ వయసు ఉన్నటువంటి యువకుడు. అయితే అతని మీద అప్పటికే కొంత అంటే కోపిష్టి అయినటువంటి సిరాజ్ ఉద్దౌలా మీద కూడా కొంత సొంత రాజ్యంలోనే కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ అతను ఈ బ్రిటిష్ వారి చర్యలను పసిగట్టి కొంతమంది బ్రిటిష్ వ్యక్తుల్ని తీసుకొచ్చి ఒక చీకటి గదిలో ఉంచడం వలన చీకటి గదిలో వారికి గాలి వెంటిలేషన్ లేక చాలామంది బ్రిటిష్ అధికారులు చనిపోతారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీని రాబర్ట్ క్లైవ్తో సంప్రదింపులు చేసి ఏ విధంగానైనా ఆ యొక్క బెంగాల్ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవాలి, చేజెక్కించుకోవాలి అన్న ఉద్దేశంతో మీర్ జాఫర్ మంత్రిగా పనిచేసేటటువంటి మీర్ జాఫర్ని కన్సల్ట్ అయ్యి అతని ద్వారా సిరాజ్ ఉద్దౌలాని ఓడించడం జరుగుతుంది. ఇదే ఎవరండి? మీర్ జాఫర్ సహాయంతో ఈ యొక్క సిరాజ్ ఉద్దౌలాని ఓడించి బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించి వీరి యొక్క బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది. ఏ యుద్ధం అండి? బ్రిటిష్ సామ్రాజ్యానికి
పునాదిగా పేర్కొనేటటువంటి యుద్ధంగా ఈ యొక్క ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23 జరిగిన యుద్ధాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మీర్ జాఫర్ మంత్రి పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, బ్రిటిష్ వారు ఇతని ద్వారా ధనాన్ని వారు తీసుకోవడం, వారు చెప్పిన విధంగా నడుచుకోవాలని అనుకోవడం, వారికి అనుకూలంగానే పరిపాలన చేయాలన్న ఉద్దేశంతో వారి యొక్క ఆధిపత్యాన్ని అంటే వారి యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తారు, ఆధిపత్యాన్ని ఫాలో కమ్మని చెప్తారు. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి మీర్ జాఫరు బ్రిటిష్ వారి చర్యలకు కొంత వ్యతిరేకంగా ప్రవర్తించడంతో బ్రిటిష్ వారు ఇతను ఉంటే మనకు ఇబ్బంది, మన చెప్పు చేతల్లో ఉండడు అన్న ఉద్దేశంతో అతను అల్లుడైనటువంటి మీర్ కాసింని, ఎవరండి ఇతని తర్వాత ఇతని అల్లుడే మీర్ కాసింని బెంగాల్కు రాజును చేయడం జరుగుతుంది. అయితే ఈ మీర్ కాసిం కూడా అర్థమవుతుంది ఏమంటే, వీరు వారి యొక్క అవసరాల కోసం, వారి యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అభివృద్ధి కోసమే తప్ప మాకు ఎలాంటి సహాయ సహకారాలు చేయట్లేరు, మా యొక్క రాజ్యాన్ని లూటీ చేస్తున్నారు, కుళ్ళబొడుస్తున్నారు అన్న ఉద్దేశంతో మీర్ కాసిం కూడా వీరికి వ్యతిరేకంగా ప్రవర్తించడంతో మళ్ళీ తిరిగి మీర్ జాఫర్ని వారు ఈ యొక్క బెంగాల్కు రాజును చేయడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, 1764 అక్టోబర్ 22, 23 మధ్యకాలంలో బాక్సార్ యుద్ధం అనేది జరుగుతుంది. ఏంటండి, ప్లాసీ యుద్ధం తర్వాత ఎవరెవరికండి, మీర్ కాసింకి 1764 అక్టోబర్ 22, 23 తేదీలలో బాక్సార్ యుద్ధం జరుగుతుంది. మనకు ఈ యొక్క బ్రిటిష్ వారి రాజ్య స్థాపనలో గొప్ప యుద్ధం లేదా గొప్ప వాళ్ళకు మైలురాలుగా చెప్పుకునేవి ఏమున్నాయి అంటే, ప్లాసీ యుద్ధం 1, 2 బాక్సార్ యుద్ధము. అయితే ఈ బాక్సార్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే, హెక్టర్ మన్రో మరియు మీర్ కాసిం. ఎవరెవరి మధ్యనండి, హెక్టర్ మన్రో వర్సెస్ మీర్ కాసిం మధ్యన ఈ యొక్క బాక్సార్ యుద్ధం జరుగుతుంది. ఈ యొక్క బాక్సార్ యుద్ధంలో ఆనాడు బెంగాల్ని పరిపాలించేటటువంటి రాజు అయినటువంటి మీర్ కాసిము, బీహార్ పరిపాలకుడు, అదేవిధంగా బీహార్ పరిపాలకుడు మొఘల్ రాజు రెండో షా ఆలం కూడా ఈ యొక్క అంటే బీహారు, బెంగాలు, మొఘల్స్ రెండో షా ఆలం అని చెప్పుకున్నాము. ఈ 3 రాజ్యాలు కూడా ఆనాడు భారతదేశ వ్యాప్తంగా అతిపెద్ద రాజ్యాలుగా చెప్పుకుంటాం. వాస్తవంగా కూడా అతిపెద్ద రాజ్యాలు చెప్పుకోవడం కాదు, ఈ అతిపెద్ద రాజ్యాలని బ్రిటిష్ వారు ఓడించడంతో వారి యొక్క గుత్తాధిపత్యం లేదా వారి యొక్క ఆధిపత్యం అనేది ఇక్కడ ప్రతిబింబించడం అనేది జరిగింది. అయితే ఈ బాక్సార్ యుద్ధంతో వారు ఏం చేశారంటే, శిస్తుని వసూలు చేసేటటువంటి అధికారాన్ని కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే శిస్తుని బెంగాల్, బీహార్, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో శిస్తు వసూలు చేస్తూ చట్టబద్ధమైనటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారు. ఈ ప్లాసీ యుద్ధంలో మాత్రం వాళ్ళు పునాదిని వేసుకుంటే, ఇక్కడ మాత్రము చట్టబద్ధమైనటువంటి అధికారాన్ని కలిగి ఉండి వారు భారతదేశాన్ని వారి చెప్పు చేతల్లోనికి తెచ్చుకున్నారు. అయితే ఈ బ్రిటిష్ వారు భారతదేశంలోనికి వచ్చిన క్రమాన్ని గురించి తెలుసుకున్న ఈ యొక్క 1858కి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను గురించి చర్చించడం కోసం లేదా ఆ పరిపాలన క్రమబద్ధీకరణ చేయడం కోసం తీసుకురాబడినటువంటి చట్టాలే చార్టర్ చట్టాలు గాను చెప్తాం. అదేవిధంగా కౌన్సిల్ చట్టాలు అంటే విక్టోరియా మహారాణి ప్రకటన తర్వాత 1857లో సిపాయిలు చేసిన తిరుగుబాటు, సిపాయి మ్యూటినీ తదనంతర కాలంలో వచ్చినటువంటి రెవల్యూషన్ అయినా లేదా మహారాణి విక్టోరియా మహారాణి 1858 తర్వాత తీసుకురాబడినటువంటి ఈ యొక్క చట్టాలని
మనం కౌన్సిల్ చట్టాలుగా చెప్పుకుంటాం. ఈ కౌన్సిల్ చట్టాలని బ్రిటన్ పార్లమెంటులో చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన క్రమబద్ధీకరణ కోసం తీసుకురాబడినటువంటి ఈ కౌన్సిల్ తీసుకురాబడినటువంటి ఈ చార్టర్ అనగా ఒప్పందం అని చెప్పొచ్చును. ఈ ఒప్పందం ద్వారానే మనకు 1600 సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖున నూతన సంవత్సర సంబరాల్లో మునిగి తేలుతున్న సందర్భంలో బ్రిటన్ రాణి అయిన క్వీన్ ఎలిజబెత్తో ఒప్పందం చేయించి ఈ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసిరని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు చార్టర్ అన్నాం. చార్టర్ అంటే ఏంటండి? చార్టర్ అంటే ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారానే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ చార్టర్ చట్టాలని వివిధ దశలుగా విభజించడం జరిగింది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1858 విక్టోరియా మహారాణి ప్రకటన వరకు ఒక దశగా తీసుకుంటారు. అయితే ఈ టైంలో ఈ మధ్య కాలంలో ఏమేమి చట్టాలు వచ్చాయో మనం ఇప్పుడు చూద్దాం. అయితే భారత దేశ రాజ్యాంగాన్ని నిర్మించే క్రమంలో పునాదులు లేదా మొట్టమొదటిగా వచ్చినటువంటి చట్టంగా లేదా భారతదేశం మొదటి చట్టంగా ఈ యొక్క 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అసలు రెగ్యులేటింగ్ అంటే ఏంటి? చార్టర్ అంటే ఒప్పందం అనుకున్నాం. రెగ్యులేటింగ్ అంటే క్రమబద్ధీకరణ. చార్టర్ అంటే ఏమనుకున్నామండి? ఒప్పందం అని. రెగ్యులేటింగ్ అంటే ఈ యొక్క క్రమబద్ధీకరణ అని చెప్పుకున్నాం. మనకు మొదటి బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి చట్టంగా కానీ మొదటి భారత చట్టంగా కానీ 1773ని దేనండి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమున్నాయో చూద్దాం మనం. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది లార్డ్ బుర్గోయిన్ నివేదిక ప్రకారం, ఈ లార్డ్ బుర్గోయిన్ కూడా రహస్యంగా నివేదికనిస్తాడు. ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి పరిపాలనకు సంబంధించి ఈస్ట్ ఇండియాకు ఫేవర్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన రహస్య నివేదికనిస్తే ఆనాడు బ్రిటన్ ప్రభుత్వం లార్డ్ నార్త్, ఎవరంటే బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి లార్డ్ నార్త్ నేతృత్వంలో ఈ యొక్క నివేదికను స్వీకరించి వివిధ సంస్కరణలు చేస్తారు. అయితే అప్పటి వరకు బెంగాల్కు ఒక గవర్నర్ జనరల్ అనేటటువంటి వ్యక్తి ఉండేవాడు. ఎవరంటే బెంగాల్కు గవర్నర్ జనరల్ ఉండేది. అయితే దాన్ని బెంగాల్కు ఉన్న గవర్నర్ జనరల్ని కాస్త బెంగాల్ గవర్నర్ ఆఫ్ జనరల్గా మార్చి మద్రాసు అదేవిధంగా బొంబాయి నగరాలని కలకత్తా ఈ మూడింటిని కలిపి ఆ గవర్నర్ జనరల్కు ఉన్నటువంటి అధికారాన్ని విస్తరించడం ద్వారా ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టంలో ఇది ఒక తీసుకొచ్చినటువంటి కొత్త అంశంగా చెప్పుకోవచ్చును. అదేవిధంగా 4 వ్యక్తులతోని ఒక ప్రివీ కౌన్సిల్ అనేది ఉండి అది గవర్నర్ జనరల్కి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. 4 వ్యక్తులతో కూడి గవర్నర్ జనరల్కు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు ఇది ఎవరి నివేదిక ఆధారంగా వచ్చింది రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే బుర్గోయిన్ రహస్య నివేదిక. లార్డ్ బుర్గోయిన్ రహస్య నివేదిక ద్వారా ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్ని తీసుకొస్తే అప్పుడున్న ప్రధాని బ్రిటన్ ప్రధాని లార్డ్ నార్త్ అనేటటువంటి వ్యక్తి ఉంటాడు. అయితే దీంట్లో 4 సభ్యులు ఎంతమంది అండి? 4 సభ్యుల ప్రివీ కౌన్సిల్. ఈ ప్రివీ కౌన్సిల్ అనేది గవర్నర్ జనరల్కి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే మనకు ఇంకోటి ఏంటి 1774వ సంవత్సరంలో జార్జ్ విలియం పోర్ట్
కోర్టులో ఏం చేస్తారంటే సుప్రీంకోర్టును ఏర్పాటు చేస్తారు. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. దేని ద్వారా అంటే 1774 చట్టం ద్వారా ఏర్పాటు చేస్తారు. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టులో మొట్టమొదటిగా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే సర్ ఎలిజా ఇంపే. సర్ ఎలిజా ఇంపే పనిచేయడం జరుగుతుంది. అయితే ఇంకొకటండి, మనం ఇక్కడ గవర్నర్ జనరల్ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా విస్తరించిన సందర్భంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మొదటగా నియమించబడినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే వారెన్ హేస్టింగ్స్ అండి. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వారెన్ హేస్టింగ్స్ పనిచేయడం జరుగుతుంది. ఇతన్ని మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేర్కొంటారు. అయితే మనం ఇక్కడ చెప్పుకున్నాం సుప్రీంకోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిజా ఇంపే పనిచేస్తూ నియమించబడ్డదని. ఈ సర్ ఎలిజా ఇంపే నియమించబడ్డటువంటి సుప్రీంకోర్టు విలియం పోర్టు, కలకత్తాలో ఉన్న విలియం పోర్టులో 1774 సంవత్సరంలో ఏర్పాటు చేస్తే ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి తీర్పుని ఇక్కడ ఒకటి ముఖ్యమైన అంశాన్ని గుర్తుంచుకోవాల్సినది ఏంది అని అంటే సుప్రీంకోర్టు తీర్పుని అంతిమంగా భావించరాదు. ఎందుకు అని అంటే ఉదాహరణకు మనం ఇక్కడ ప్రస్తుతం చూసినట్లయితే జిల్లా కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్ని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్ని దేశంలో ఉన్నటువంటి ప్రధాన కోర్టు అయినటువంటి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టుదే అంతిమ నిర్ణయం ఉంటుంది. ఆ సుప్రీంకోర్టు ఏ డిసిషన్ ఇస్తే దానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఆ విధంగా కాదు. సుప్రీంకోర్టుకు పూర్తి అధికారము అనేది లేదు. ఒక ప్రివీ కౌన్సిల్ అనేది బ్రిటన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఇక్కడ ఇచ్చేటటువంటి సుప్రీంకోర్టులోని తీర్పులు నచ్చకపోయినా, వాళ్ళు సాటిస్ఫై కాకపోయినా లండన్లో ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్కు అప్పీల్ చేసుకోవచ్చును. ఎక్కడండి? లండన్లోని ప్రివీ కౌన్సిల్, లండన్లో ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్కు అప్లై చేసుకోవడం ద్వారా ఈ యొక్క సుప్రీంకోర్టు అధికారం అనేది పరిమితమైందిగా మనం ఇక్కడ భావించవచ్చును. అయితే మనం ఇంతకుముందుగా చెప్పుకున్నాం 1858 కంటే ముందుకు తీసుకురాబడినటువంటి చట్టాలని చార్టర్ చట్టాలు లేదా ఒప్పందం ద్వారా వచ్చినటువంటి చట్టాలు గాను, విక్టోరియా మహారాణి ప్రకటన తర్వాత 1858 తర్వాత తీసుకురాబడినటువంటి చట్టాలని కౌన్సిల్ చట్టాలుగా మనం చెప్పుకున్నాం. అయితే మనకి ఇక్కడ రెగ్యులేటింగ్ చట్టంతో పాటు విస్తరణ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్ని 1773 సంవత్సరంలో తీసుకొని వస్తే విస్తరణ చట్టాన్ని 1781 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కోసం లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విస్తరణ కోసం 1781లో తీసుకురాబడినటువంటి చట్టమే విస్తరణ. ఏం చట్టం అండి? విస్తరణ చట్టం 1781. యొక్క విస్తరణ చట్టం ఈ పేరులోనే ఉంది. ఏం చేస్తారు అని అంటే విస్తరణ చట్టంలో ప్రధానమైన సంస్కరణ ఏంటి అని అంటే బ్రిటిష్ వారు లేదా ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుకూలంగా అప్పటి వరకు ఉన్నటువంటి భారతదేశంలోని ప్రాంతాలని బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే బ్రిటిష్ ఆధీనంలో బ్రిటిష్ పరిపాలన చేసే ప్రాంతాలుగా అధికారికంగా గుర్తించి దీన్ని లండన్లో ఉన్నటువంటి పార్లమెంటులో ఒక చట్టం చేసి ఇది బ్రిటిష్ ప్రభుత్వ పాలనకు సంబంధించిన ప్రాంతాలు అని వారి యొక్క స్టేటస్ని లేదా వారి యొక్క అధికారాన్ని ఈ చట్టం ద్వారా చెప్పి దాన్ని విస్తరించడం జరిగింది. కాబట్టి దీన్ని విస్తరణ చట్టం అని చెప్పేసి మనం పేర్కొంటాం. అయితే ఆ తర్వాత ఫిట్ ఇండియా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఫిట్ ఇండియా చట్టము ఏం చట్టం అండి? పేరులోనే ఉంది. ఫిట్ ఇండియా చట్టం
1784 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఈ ఫిట్ విలియం ఫిట్ పేరు మీదనే, ఎవరి పేరు మీద అండి? విలియం ఫిట్ పేరు మీద ఈ యొక్క ఫిట్ ఇండియా యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్నటువంటి లోపాలని సవరిస్తూ దీన్ని తీసుకురావడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వము ఎవరు విలియం ఫిట్ పేరు మీదనే ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగిందని చెప్తున్నాం. అయితే ఈ యొక్క ఫిట్ ఇండియా చట్టంలో భాగంగా 2 రకాల వ్యవస్థలు ఉండేవి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మరియు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని. ఏంటి అండి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ 2 వ్యవస్థలు ఉండేవి, 2 రకాల వ్యవస్థలు ఉండేవి. ఒకటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, 2 కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మరియు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవి ఉండేవి. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సాధారణ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలని ఇది చూసుకునేది లేదా చట్టాలు చేసి అధికారాన్ని కలిగి ఉండేది. ఆ తర్వాత వచ్చినటువంటిది అంటే 2వ వ్యవస్థ అయినటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేసేది అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార సంబంధించినటువంటి అంశాల మీద అధికారాలని కలిగి ఉండేది. అయితే ఈ ఫిట్ ఇండియా చట్టంలో ఇంకొక కొత్త అంశాన్ని తీసుకురావడం జరిగింది. ద్వంద్వ పాలన మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటిదండి? ద్వంద్వ పాలన అంటే మీకు తెలుసు, జనరల్గా మనము ద్వంద్వ పాలనని అంటే కేంద్రంలో, రాష్ట్రాలలో లేదా ఒక పరిపాలనా విభాగంలో 2 రకాలైనటువంటి శాఖలని లేదా 2 రకాల అధికారాలని ఏర్పాటు చేస్తూ ఒకదానికి అత్యధిక ప్రయారిటీని, రెండో దానికి తక్కువ ప్రయారిటీని కల్పిస్తూ పరిపాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే ద్వంద్వ పాలన. ప్రస్తుతం మనం దేశంలో చూసినట్లయితే కేంద్రంలో, రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ద్వంద్వ పాలనగా కూడా మనం తీసుకోవచ్చును. ఆ తర్వాత వచ్చినటువంటి 1784లో వచ్చినటువంటి ఫిట్ ఇండియా చట్టం తర్వాత చార్టర్ చట్టం 1793ని తీసుకురావడం జరిగింది. ఏం చట్టం అండి? చార్టర్ చట్టం 1793. ఈ చార్టర్ చట్టం ద్వారా 20 సంవత్సరాలకి ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీని పునరుద్ధరించడం జరిగింది. అయితే గవర్నర్ జనరల్కు అంటే ఒక ప్రివీ కౌన్సిల్, 4 సభ్యులతో కూడినటువంటి ప్రివీ కౌన్సిల్ ఉందని, గవర్నర్ జనరల్ కౌన్సిల్ కలిసి చేసేటటువంటి తీర్మానాలలో ఈ యొక్క వీటో అధికారం కూడా ఫస్ట్ టైం వీటో అధికారం కూడా గవర్నర్ జనరల్కు కల్పించడం జరిగింది. ఈ వీటో అధికారంతో పాటు ఇంకోటి ఏంటంటే మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేయడం అనేది ఈ చార్టర్ చట్టం ద్వారా మనకు తెలుస్తున్నది.